దేవుడు అప్పుడప్పుడు మనిషి రూపంలో వస్తాడు అన్న మాట గిసొంటివి చూసినప్పుడే అచ్చరాల నిజం అనిపిస్తది. పెద్ద బండ్లంటే ఊకే టక్కర్ చేసేటియే కాదు. ఇట్లా చిన్న చిన్న బండ్లకు సాయం కూడా చేస్తాయి. తల్లి పిల్లలను కాపాడుకున్నట్టు అటు ఇటు పెద్ద బస్సులు దోలుకుంటా నడుమిట్లా బండి మీద పోతున్న గీలను ఏం కాకుండా బ్రిడ్జ్ దాటిపిచ్చిర్రు. ఆగో గీళ్ళేంది గిట్ల పోతుర్రు? తొవ్వ ఖాళీగానే ఉంది కదా, సాపుకి వెళ్ళిపోకుట బస్సు నడిమిట్లకి వెళ్ళిపోతుర్రు. ఆ బస్సులు కూడా వాళ్ళకి సమానంగానే పోతున్నాయి. వీళ్ళంతా సోపతిగాళ్ళేమో, కలవక చాలా రోజులాయే ఒకరినొకరు అరుచుకుంటుర్రేమో అనుకుంటే మటుకు పప్పుల కాలు కాదు చెయ్యి కూడా వేసినట్టే పొర్రి. ఎందుకంటారా, అడగకున్న దేవుడు వరమిస్తాడంటారు కదా. ఇగో ఈ నడుమిట్లా పోతున్న డెలివరీ బాయ్స్ కి కూడా దేవుడు ఆ బస్సోల రూపంలోనే వరం ఇచ్చిండు. ఇగో ఈ బ్రిడ్జ్ మీద పోతున్న నలుగురు డెలివరీ బాయ్స్ ఆ ఈదురుగాలుల కోపలేక చక్కగా నడపలేక పోతుంటే ఈ రెండు బస్సులు షెరో దిక్కు శత్రులకి అడ్డం నిలబడి వాళ్ళను బ్రిడ్జ్ దాటిపిచ్చిర్రు. వాళ్ళు వెనకాలనే కార్ల పోతున్న ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఇది పాత వీడియోనే గాని ఇప్పుడు వానకాలం కాబట్టి చాలా మంది రిలేట్ అయ్యి రికామ్ లేకుంటే లైకులు కొడతారని బాగా వైరల్ అయి మళ్ళా గిరికలు కొడుతుంది. ఏ ఫ్యాన్ అయినా గానీ వాళ్ళు పానం కంటే ఎక్కువ అభిమానించేటోళ్లకు చెడ్డ పేరు వస్తుందంటే గా పని చెయ్యరు. ఒకవేళ చేసినా గానీ దాన్ని సరిదిద్దుకుంటారు. ఎవరు చెప్పుడేమో గానీ సీదా వాళ్ళే చెప్తే కాదనకుండా చేస్తారు. ఇగో పవన్ సార్ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు గదే పనులున్నారు. ఇంతకీ వాళ్ళు ఏం చేసిర్రు? దానివల్ల సార్కి ఎందుకు చెడ్డ పేరు వస్తుంది? ఇది మళ్ళా ఎందుకు సరి చేస్తారు? పురాగర్చుకుందాం పారి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇది తెలవనోళ్ళైతే ఇప్పుడు ఎవ్వలేరు. ఆంధ్ర పాలిటిక్స్ లా ఎలక్షన్లప్పుడైన రచ్చకు ఇంకా హీట్ పెంచిన ముచ్చట్లల్లా ఇదొకటి. అప్పుడు రిజల్ట్ రాకముందే పవన్ ఫ్యాన్స్ అంతా అలా బండ్ల నంబర్ ప్లేట్లు వీకేసి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని బోర్డు పెట్టించుకుర్రు. అటెన్క గెలిచినాక ఉన్నోళ్ళంతా గదే ట్రెండ్ ఫాలో అయ్యారు. ఇక మొన్న పవన్ సార్ ఉండి మీరు జరగా బండ్ల మీద రాపించుకున్న పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే బోర్డులు తీసేసి బండ్ల నంబర్ ప్లేట్లు వేపించుకోర్రి. మళ్ళా రేపటి దినంలో ఆర్టీఓలు అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? నన్ను తిడతారేమో వచ్చి చూసుకోర్రి అని అనుడే లేటు. మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త, చెడ్డ పేరు తీసుకురాకండి. పోలీస్ అధికారులు ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకండి, కొడతారు, నన్ను తిడతారు. అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటి ఇదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు అలా కాదు, మనం పాటించకపోతే ఎట్లా? ఇగో ఇవాళ ఫ్యాన్స్ ఆ బోర్డు తీసేసి నంబర్ ప్లేట్లు వేయించుకుంటుర్రు. దేవుని లెక్క ఆదరించే పవన్ సార్ ను ఎవలో తిట్టిరన్న కోపంతో ఈ తాప ఎలక్షన్లల్లా ఆయనకు 21 సీట్లు గెలిపించి ఎక్కడలేని విజయం చూపించినోళ్ళు ఆయనకు ఫ్యాన్స్ వల్ల చెడ్డ పేరు వస్తుందని తెలిస్తే ఆగుతారా చెప్పురి? ఇగో గీ పని చేసి ఫ్యాన్స్ నందు కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ వేరయ్యా అనిపించుకుర్రు. ఇది కదా అస్సలైన అభిమానం అంటే. ఏమంటారు?